నమస్తే మిత్రులారా. ఈ బతుకమ్మ చీరలపైన రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క సోషల్ మీడియా ప్రచారం చేసి ముచ్చట్లు ఇవన్నీ మనం చూసాం. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కానీ ఏ సమస్యలపైన ఫోకస్ చేయకుండా చీరల మీద ఫోకస్ చేయడం విచిత్రం అనిపించింది. సరే, మీకు సమస్యలు ఎట్లాగో ఒంటికి పట్టవు, మీరు తెలంగాణలోనే కాదు, తెలంగాణలో ఉన్నా కూడా మీకు మానవత్వం లేదనేది మాకు ఎప్పుడూ అర్థమైంది. సో మీరు ఈ తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఏదైతే మీరు చెప్పారో చీరలు ఇస్తాం, ఒక మహిళలకు 2 చీరలు ఇస్తాం, ఆ కుటుంబంలో 15,000 రూపాయలు ఇస్తామని ఏదైతే ఢంకా ప్రచారం చేశారో దాని గురించి మాట్లాడుకోవాలి ఈరోజు. సరే, గా ముచ్చట ఒకసారి చూడండి ఏమంటాడో. ఈ బతుకమ్మకు ఒకటే చీర ఓరెక్కువ, మళ్ళీ ఇదేంది మొన్నటిదాకా 2 చీరలు అంటారు, 15,000 రూపాయలు అంటారు. మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో ఈ బతుకమ్మకు ఒకటే చీర అంటే మొన్నటిదాకా రైతు బంధు వచ్చేసి 15,000 సంవత్సరానికి అని చెప్పి తర్వాత దాన్ని ఇచ్చే శాతన కాక, అంత ఇచ్చే దమ్ము లేక, ఆ స్థాయి సరిపోక మళ్ళీ 12,000 అని ఎట్లా చేసిర్రో ఈరోజు కూడా సీరియల్ ఇచ్చుడంటే ఆశామాష అనుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఏదైనా ఇవ్వాలని డప్పు చాటింపేస్తారు. నిజానికి ఈ యొక్క చీరలు ఇచ్చే కాన్సెప్ట్ గత ప్రభుత్వ కేసీఆర్ గారు చేనేత కార్మికుల యొక్క వాళ్ళకు జీవనోపాధి కోల్పోతుందని గౌరవ కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఆలోచన చేసి ఆ చేనేత కార్మికులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు చీరలు అందించే విధంగా, వాళ్ళకి జీవనోపాధి కల్పించే విధంగా చీరలు ఇచ్చారు. సరే, తెలంగాణ రాష్ట్ర మహిళలు కొందరు దాన్ని మెచ్చుకున్నారు, కొందరు మెచ్చుకోలేదు, తిరస్కరించారు, కొందరు కాలబెట్టారు. సరే, ఏదైనా చేసినప్పటికీ కేసీఆర్ గారు అక్కడ ఒక వర్గానికి ఆయన గారు జీవనోపాధిని కల్పించారు. ఇది ఎవరికి అవపడదు, ఇది ఎవరికి కూడా అవపడదు. ఆ రోజు ప్రతిపక్షాలకు కూడా అవపడలేదు, ఆ రోజు ఎవరైతే చీరలు కాలబెట్టినా వాళ్ళకు కూడా అవపడలేదు. కేసీఆర్ గారు ఆ చీరలు ఇచ్చారు, కానీ ఆ ఆలోచన రావడం చాలా గొప్పది. కేసీఆర్ గారు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క తీరుగా న్యాయం చేసుకుంటూ వచ్చారు. అయితే కేసీఆర్ గారు అదేవిధంగా ఆ చీరలు బాగోలేదు, చాలా వరకు దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నారో చెప్పండి వినండి. చీరలు కొనే స్థాయిలో లేని వారు దాన్ని కళ్ళకు అద్దుకొని తీసుకున్నారు. ఇంకా మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా వరకు దాన్ని కేసీఆర్ గారిని గౌరవించి ఆ చీరలను తీసుకున్నారు. తరువాత కొంతమంది ఆ చీరల్ని కాలబెట్టే ప్రయత్నం చేశారు, కాల్చేశారు. బ్రహ్మాండమైన పటిష్టమైన చీర ఎట్లా చేనేత కార్మికులు మగ్గాలు నేసేవారు ఉంటారు కదా, వాళ్ళు ఇంత గొప్పగా నేసిరంటే ఆ చీరను 10 మంది పట్టి గుంజినా కూడా చిన్నగానంత గొప్ప స్టాండర్డ్ క్వాలిటీ తోటి నేసారు, అంత గొప్పగా చీరను నేశారు. కేసీఆర్ గారు చీర ఇవ్వాలి అనే ఆలోచన ప్రపంచ దేశంలో ఎవరికి రారా? నిజానికి ఒక్కటి ఆలోచించండి. ఈరోజు ఒక ఆడబిడ్డకి చీర ముక్క కానీ, ఒక జాకెట్ ముక్క కానీ ఇవ్వడం సాంప్రదాయం, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయం కనుమరుగైపోతూ ఉంటే ఓన్లీ అన్నం ఉండి చెల్లెలకు అక్కలకు ఇవ్వడం కాకుండా ఈరోజు తెలంగాణ తరపున నేను ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించిండు. సరే, దాన్ని స్వాగతించినా స్వాగతించకున్నా ఆ ఆలోచన రావడం చాలా గొప్పది. దాని వెనకాల చేనేత వస్త్రాలు నేసేవాళ్ళు ఉంటారు కదా, చేనేత మగ్గాలు ఎవరైతే నేస్తారో వాళ్ళ యొక్క కులవృత్తి పడిపోతుందని ఎంతమంది చేనేత నేసేవాళ్ళు అంటే చీరలు నేసేవాళ్ళు కావచ్చు, సంథింగ్ ఏదో నేసేవాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళ యొక్క జీవితాలు ఆగం కావద్దని కేసీఆర్ గారు గొప్పగా ఆలోచించి, ఆయన విజనే వేరుంటుంది. తెలంగాణ సాధించిన నాయకుడు విజన్ ఎట్లుంటుంది, ఆ విజనే వేరు. అటువంటి నాయకుడు ఆ యొక్క వర్గానికి జీవనోపాధిని కల్పించిండు, ప్రతి ఒక్కరికి చీరలు అందించిండు. దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎనలేని మాటలు మాట్లాడింది. కానీ ఈరోజు 2 చీరలు ఇస్తాం మనుషుల్ని, ఆ రోజు కేసీఆర్ కూడా నేను ఇస్తా నాకు ఓటేయండి ఏ రోజు కూడా బహిరంగంగా ప్రకటించాల. మనుషులకు ఏం కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి అనేది అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఇచ్చిండు, అడగకముందే అన్నీ ఇచ్చిండు. అది కేసీఆర్ గారి యొక్క విజన్, థాట్, నాయకుడి యొక్క లక్షణం అంటే అట్లుంటుంది. సో డప్పు చాటింపు జోరుదారు ఇస్తాం, చీరల్లో మాత్రం స్కాములు పెడతాం. అది రేవంత్ రెడ్డి మాత్రమే సరిపోతుంది. 2 చీరలు 15,000 అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బతుకమ్మకు ఒకటే చీర, సంక్రాంతికి మరో చీర ఇవ్వనున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆహా ఓహో మరీ అద్భుతం. మాట తప్పినోడు మడమ తిప్పుకోవాలి. అనుకున్న సమయానికి చీరలు రాకపోవడంతో ఈసారి ఒక చీర సంక్రాంతికి మరో చీర ఇవ్వాలని నిర్ణయం. అది చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుండాలి. అది నేను తలుసుకుంటే ఇప్పుడు
నా దగ్గరే అంత డబ్బు ఉంటే ఈరోజు ఎన్ని షాపులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణలో లేకపోయినా కూడా ఒక్కరికి ఆర్డర్ ఇస్తే 10 రోజులు అయిపోద్ది వ్యవహారం అంతా. ఎన్ని షాపులు ఉన్నాయి, అన్ని షాపులకు ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, లేకుంటే చేనేత కార్మికులకు నెల రోజుల ముందు. అసలు నీకు తెలియదా అని నీకేం తెలుస్తుందిలే. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడేం జరుగుతుంది నీకేం తెలుస్తుంది? లేస్తే ఢిల్లీలో ఉంటావు, లేదంటే మైక్ ముందు ఉంటావు. ఉంటే ఢిల్లీ కాడ, లేదంటే మైక్ కాడ. నీకు చీరలు బతుకమ్మ పండుగ వస్తుంది, మరి ఈ టైంకి ఇన్ టైంలో ఫినిష్ చేయాలని నీకు ఆలోచన, నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే నీకు అది అర్థమవుతుంది. బజారు లెక్క ఆలోచించి బజారు మాటలు మాట్లాడితే గిట్లనే ఉంటుంది. అందుకనే ఏం చేస్తుందంటే ఒక సామెత ఉంటుంది, ఏతుల పిట్ట ఎగరకు ఎగిరి ఎగిరి బురదల పడేవు అని సామెత ఏదైతే ఉంటుందో ఆ తీరుగానే కొన్ని నిర్ణయాలు చక్కగా తీసుకోపోతే అట్టనే బురదల పడి సత్తారు. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీరు చూడండి. 2-3 రోజుల్లో ప్రారంభం కానున్న చీరల పంపిణీ కేవలం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు పంచనున్న ప్రభుత్వం. ఇదా ఏంటిది? ఇది 2-3 రోజుల్లో ప్రారంభం కానున్న చీరల పంపిణీ కేవలం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు పంచనున్న ప్రభుత్వం. ఎంత సిగ్గుచేటబ్బా ఇది మహిళా సంఘాలకట. అంటే మిగతా వాళ్ళు మహిళలు గారా? మహిళా సంఘాల్లో లేని వారు మహిళలు గారా? ఈరోజు యువతీలు ఉంటారు, అంటే ఒక 20 సంవత్సరమో లేకుంటే 20 సంవత్సరాల దాకా ఉన్న పెళ్ళి కాని యువతులు కూడా ఉంటారు ఆ ఇంట్లో. మరి వాళ్ళు మహిళలు గారా? మహిళలు అనబడరా? వాళ్ళకు చీరలు లేదా? మహిళా సంఘాలకు మాత్రమే చీరలట. అనుకున్న టైంలో చీరలు ప్రింట్ కాలేదు, తయారు కాలేదు. అందుకనే ఇప్పుడో చీర తీసుకోండి, సంక్రాంతికో చీర ఇస్తా అని చెప్తా ఉన్నాడు. చెప్తున్నా కదా, నాయకునికి బజార్ ఆలోచన వచ్చే నాయకునికి చాలా ఫరక్ ఉంటుంది. భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంటుంది. ఆకాశం అంతులేంది, భూమి మాత్రం దానికో ఉంటుంది. భూమి ఇక్కడే ఉంటుందని స్టెబిలిటీ ఉంది, కానీ ఆకాశానికి అంతు ఉండదు కదా. సో అట్లుంటుంది రేవంత్ రెడ్డి తోటి. మహిళల్ని మోసం చేసినట్టే కదా. మరి కేసీఆర్ ఏమో అట్లా చీరలు ఇచ్చిండు, నేను మొత్తం మీకు పట్టు చీరలు ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే. ఇక ఈయన వల్ల ఏది కాదు, కుదరదు, చెదరదు, అంత పనికి మాలిన పనులే ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తప్ప పనికొచ్చే పనులు కూడా ఎక్కడ ఉండవు. మిత్రులారా, దయచేసి తెలంగాణ రాష్ట్ర మహిళలు ఒకటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చీరలు కొనే స్థాయిలో కూడా లేరా? ఎందుకు మీరు ఇట్లా ప్రజల్ని పని చేసుకోకుండా చేస్తూ ఉన్నారు, ఉచితాలకి మరిగేటట్టు చేస్తున్నారంటే, ఇప్పుడు అదే ఉచితాలకు అలవాటు చేసిందే రాజకీయ నాయకులు. మరి వాళ్ళు దాన్ని మించి ఇస్తలేరు. తిరగబడాల్సిన టైం కూడా ఉంది, తిరగబడతారు ప్రజలు. కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడారో అది కూడా చక్కగా ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఎట్లా వదిలిపెడతారు? వదిలిపెట్టాం కదా. ఈరోజు చీర కొనలేని స్థాయిలో ఎవరు లేకుండా లేరు. అది బిఫోర్ 2014 ముందు ఒక చీర కొనాలంటే 1కి 100 సార్లు ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి అభివృద్ధి తర్వాత ఒక చీర లేనిది 100 చీరలు కొనుక్కునేంత ఆర్థిక వ్యవస్థను పెంచింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఆ చీరలు అందించడంలో కూడా మాకు దమ్ము సరిపోవడం లేదు, మాకు దగ్గొత్తాను అనుకుంటూ, ఆయాసం వస్తుంది అనుకుంటూ సాకులు చెప్పి తప్పించుకోవడానికి సిద్ధమైంది ప్రభుత్వం. మహిళల్ని ముంచిండు. మళ్ళీ ఒకసారి 2500 గంగలు కలిసిన చీరలైనా వస్తాయి కదా, ఇంటికో 15,000 వస్తాయి కదా అని ఆశపడ్డారు. 2 చీరలు లేవట. అసలు చీరలే లేవు మహిళలకు, ఓన్లీ మహిళా సంఘాలకే. వెనకటి కాలంలోకి ఇప్పుడు సంఘాలు ఎవరైనా ఉన్నారా? వెనకటి కాలంలో ఉండే సంఘాలు జోర్దార్గా ఉండే, ఇప్పుడు ఆ సంఘాలు ఎక్కువ లేవు కదా. మరి మిగతా వాళ్ళు మహిళలు గారా? మధ్యతరగతి కుటుంబం వాళ్ళు సంఘాల్లో లేరు, వాళ్ళు మహిళలు గారా? వాళ్ళకు చీరలు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇదేనా పండగ పూట నువ్వు మహిళలకు మాటిచ్చి మోసం చేసే ముచ్చట? మాటకు అదుపు ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మాట్లాడి ఎందుకు? ఇదంతా పనికిరాని వ్యవస్థని క్రియేట్ చేసుడు ఎందుకు అంటున్నా. అట్టర్ ప్లాఫ్ మనిషి.